వర్ష అర్జున్లకు ఏమీ అర్థం కావడం లేదు. అమ్మ నాన్న చీటికి మాటికి ఎందుకు కొట్లాడతారో. అమ్మ ఏం చెప్పినా నాన్న వినడు. కొద్దిగా సేపు వినగానే ఎందుకు కోపం వచ్చి అమ్మ మీద విపరీతంగా అరుస్తాడో. కోపంతో అమ్మ మీదకి వచ్చి కొడతాడు. అలా గొడవ జరిగిన ప్రతిసారి తను తమ్ముడు ఎంత భయంతో వణికిపోతామో. అమ్మను రక్షించాలని ఉంటుంది. ఏం చేయలేని నిస్సహాయత. నాన్న కోపంతో బయటికి వెళ్ళిపోతాడు. అమ్మ బాధతో మంటతో ఏడుస్తుంటే మెల్లిగా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ కన్నీళ్లు తుడుస్తూ నేను తమ్ముడు అమ్మ దగ్గర కూర్చుంటాం. అర్జున్, అమ్మ ఏడవకు, నేను పెద్ద అయినాక నాన్నతో మాట్లాడతా, నిన్ను కొట్టకుండా చూస్తా అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే అమ్మ అంత బాధలోనూ ఏడుపు ఆపి నన్ను తమ్ముడిని దగ్గర తీసుకుని ముద్దులాడుతుంది. అమ్మ చాలా మంచిది. అలా అని నాన్న చెడ్డవాడు కాదు. అతను ఏమి చేసినా ఎదురు చెప్పకూడదు. చేతిలో ఉన్న డబ్బు అంతా ఎడాపెడా ఖర్చు చేస్తూ జల్సాగా బతుకుతాడు. ఇంట్లో సరుకులు ఉన్నాయా, ఇంట్లో ఏం ఖర్చులున్నాయి, పిల్లలకి ఏం కావాలనే ఆలోచన లేదు. ఎంతసేపు తను తిన్నాడా, దర్జాగా 10 మందికి కనిపించాలి అనేది చూసుకుంటాడు. అమ్మ పరిస్థితి, ఇంటి పరిస్థితి, పిల్లల పరిస్థితి అతనికి పట్టదు. అమ్మ ఎంతకని కష్టపడి సంపాదించుకొచ్చి ఇల్లు జరుపుతుంది. నన్ను తమ్ముడిని ఏ కష్టం లేకుండా చూసుకుంటుంది. మా కష్టం విలువ తెలియకుండా పెంచింది. తను కష్టపడుతూ తన పిల్లలు కష్టపడకుండా జీవించాలని ఆరాటపడుతూ ఉంటుంది. పిల్లల చిన్నప్పుడు చూసిన వాళ్ళ మనసులో నాటుకుపోయిన దాన్నే బట్టే వాళ్ళు పెద్ద అయ్యాక అమ్మా నాన్న చూసుకునే విధానం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి, నా కథలు నోటిఫికేషన్గా వస్తాయి. గుడ్ నైట్.